ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులందరికీ కూడా గణేష్ చతుర్దశి శుభాకాంక్షలు. మీ యొక్క కార్యాలన్నీ కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని, మీరు ఈరోజు ఆరంభించినటువంటి ప్రతి కార్యము కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలని, ముఖ్యంగా విద్యార్థులకు ఈ ఏడాది ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ గణనాథుడు యొక్క ఆశీస్సులు సాయి బిడ్డలందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వినాయక చవితితో పాటు బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక గొప్ప వరం అనుగ్రహించినటువంటి రోజు శ్రీ సాయినాథ స్తవన మంజరి. బాబా యొక్క యశస్సు, కీర్తి, వారి దయాగుణం, భక్తులు వారి పట్ల ఏ భావనతో ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ కావ్యంగా నేను దాన్ని అభివర్ణిస్తాను. ఎందుకంటే బాబా పట్ల అంతగా ప్రేమను పెంచేటువంటిది ఒక్క స్తవనమంజరి మాత్రమే. ఆ స్తవనమంజరి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు ఈరోజు రచన ప్రారంభించి పూర్తి చేసినటువంటి రోజు. మహేశ్వర క్షేత్రంలో, ఇండోర్లో ఉన్నటువంటి మహేశ్వర క్షేత్రంలో అహల్యాబాయి సమాధి వద్ద దాస్గన్ మహారాజు బాబా మహాసమాధికి 36 రోజుల ముందు మనందరినీ బాబా అనుగ్రహించి కాపాడేలా ఒక సూక్ష్మంలో మోక్షమైనటువంటి శ్రీ సాయినాథ స్తవనమంజరిని మనకు అందించినటువంటి రోజు. స్తవనమంజరి గురించి ఎప్పుడు తలుచుకున్నా మనస్సు ద్రవించిపోతూ ఉంటుంది. కంటి వెంట సన్నటి ఆనందధార పైకి వస్తూ ఉంటుంది. నిజంగా స్తవనమంజరికి ఉన్నటువంటి మహిమ అలాంటిది. వినాయక చవితి రోజు మనందరము కూడా విఘ్నాలను తొలగించుకోవడానికి అద్భుతమైనటువంటి సాధనను బాబా మనకు అందించారు. శ్రీ గణేశుడు ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విఘ్నాలను తొలగించడానికి వారికి ఆది పూజ్యుడిగా మనం తొలి పూజ చేసుకుంటాం కదా. శ్రీ సాయిబాబా వారు తన వద్ద ఉన్నటువంటి తనకెంతో ఇష్టమైనటువంటి గణపతిరావు సహస్రబుద్ధే, ఆయన కూడా గణపతిరావు సహస్రబుద్ధే ద్వారా మనందరికీ వినాయక చవితి రోజు ఒక గొప్ప వరాన్ని అనుగ్రహించారు. శ్రీ సాయినాథ స్తవనమంజరి ఎంత అపురూపమైనటువంటిదంటే, బాబా ఆ స్తవనమంజరిని రాయించడానికి మహేశ్వర క్షేత్రానికి పంపించారు. ఓంకారేశ్వరకు అత్యంత సమీపంలో ఉంటుంది. అంతేకాదు అక్కడ రాణి అహల్యాదేవి సమాధి ఉంటుంది. ఆ సమాధి వద్ద కూర్చొని ఎందుకు దాస్గన్ మహారాజ్ గారు ఇంత అద్భుతమైనటువంటి స్తవనమంజరి అనేటువంటి కావ్యాన్ని మనకు అందించారు. రాజమాత అహల్యాదేవి కంటే కూడా ఆవిడను ఆ రోజు ప్రజలు అవధూత అహల్యాదేవి అని చెప్పి భావించేటువంటి వారు. ఆ విధంగానే ఆమెను కొలుచుకునేటువంటి వారు. ఒక ఆరాధ్య భావం ఉండేది. భారతదేశంలో తుష్కరుల యొక్క దాడికి ధ్వంసమైనటువంటి శ్రీశైలం, కాశీ, వారణాసి ఇటువంటి క్షేత్రాలన్నింటినీ కూడా ఆ తల్లి ఈశ్వర అనుగ్రహంతో అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించింది. అంత మహాత్మురాలు. ఎందుకంటే అనేక మంది మహాత్ముల చరిత్రను రాసినటువంటి దాస్గన్ మహారాజుకు శ్రీ సాయిబాబా అనుగ్రహాన్ని ఈ యుగం ఉన్నంతకాలం, ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఏ విధంగా దాని మహిమ కొనసాగాలంటే ఎక్కడ ఆ రచన ప్రారంభించాలనేటువంటిది దాస్గన్ మహారాజ్ గారికి బాగా తెలిసినటువంటి విషయం. అందుకనే దాస్గన్ మహారాజు మహిమాన్వితమైనటువంటి మహేశ్వర క్షేత్రం, అందున అవధూతగా కొలుచుకున్నటువంటి రాణి అహల్యాదేవి సమాధి వద్ద కరోనా తర్వాత సంవత్సరము మహేశ్వర క్షేత్రం వెళ్ళడం జరిగింది. మేము అక్కడ ఒక పారాయణ చేయాలి. నిజానికి మనకు మహేశ్వర క్షేత్రం ఎలా ఉంటుందో కూడా తెలియదు. సాయి టీవీ ద్వారా ఆ మహేశ్వర క్షేత్రం, అహల్యాదేవి సమాధి వద్ద ఆ రోజు పారాయణ ఇదంతా చూసి చాలామంది తర్వాత మళ్ళీ వెళ్ళారు. అది వేరే విషయం. కానీ ఆ మహేశ్వర క్షేత్రం ఎక్కడ ఉంటుంది, దాని ప్రాశస్త్యం ఏంటి, అహల్యాదేవి ఎవరు అని చెప్పి అనేక రకాలైనటువంటి సంశయాలు. అప్పుడే అధ్యయనం ఆరంభమైంది. ఎందుకు
అహల్యాదేవి సమాధి వద్ద రాశారు. చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తారు స్తవనమంజరిలో, నర్మదా నది తీరాన మహేశ్వర క్షేత్రాన అహల్యాదేవి సమాధి వద్ద శ్రీ సాయినాథుడు నా కంఠం నుంచి జాలువార్చగా నా శిష్యుడైనటువంటి దామోదరుడు దానిని గ్రంథస్థం చేశారని చెప్పి రాస్తారు. అందుకని మహేశ్వర క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ అంతా ఇంతా కాదు. అహల్యాదేవి మహేశ్వరంని రాజధానిగా ఏర్పాటు చేసుకొని దాన్ని క్షేత్రంగా అభివృద్ధి చేశారు. ఇండోర్ సామ్రాజ్యంలో ఒక స్త్రీ రాజ్యాన్ని ఏలడం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఆ ఇండోర్ రాజ్యాన్ని వదిలిపెట్టి, ఇండోర్ రాజధానిని వదిలిపెట్టి మహేశ్వరాన్ని తన రాజధానిగా చేసుకుంది. అందుకనేనేమో ఈశ్వర అనుగ్రహం వల్ల అహల్యాదేవి గొప్ప సేవ చేయగలిగింది. ఆవిడ చరిత్రలో మిగిలిపోయింది. అటువంటి గొప్ప మహాత్మురాలి యొక్క సమక్షంలో 18వ శతాబ్దం నాటి రాజుల పాలన అది. అటువంటిది 1918 సెప్టెంబర్ 9 ఆ రోజు గణేష్ చతుర్దశి వచ్చింది. ఆ రోజు అక్కడ వారు రచనను ఆరంభించారు. స్తవనమంజరి గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే స్తవనమంజరి ఒక మానసికమైనటువంటి పూజ. దాస్గన్ మహారాజుకు ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉన్నతికి వెళ్ళాలి, ఏ మార్గాన ప్రయాణిస్తే అది మనసులో స్థిరపడుతుంది, ఆధ్యాత్మికంగా మనము ఉన్నతికి చేరుతాము, ఒక స్థిరమైనటువంటి భక్తి ఎక్కడ కుదురుతుంది అనేటువంటిది దాస్గన్ మహారాజు బాగా తెలుసు. అందుకనే దాస్గన్ మహారాజు ఈ షోడశోపచార పూజలు వీటన్నింటికి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు కాదు. వారు రెండు విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఒకటి శ్రవణం. అందుకనే వారి కీర్తనల ద్వారా అనేక మంది మహాత్ముల యొక్క చరిత్రలను శ్రవణం చేయించారు. రెండవది గ్రంథస్థం. దాదాపు కొన్ని వేల మంది మహాత్ముల యొక్క చరిత్రను వారు గ్రంథస్థం చేశారు. ఈ రెండింటినే వారు నమ్ముతారు. అది కూడా స్తవనమంజరి ఎంత అద్భుతంగా మనకు అందించారంటే, స్తవనమంజరి చదువుతుంటే మనకు ఒక గ్రంథం చదివినట్టు ఉండదు. ఎలా ఉంటుందంటే ఒక పూజను ఆరంభించుకున్నట్టు ఉంటుంది. పూజ చేయాలంటే తంతు ఉండాలి, అంటే ఫలం ఉండాలి, పుష్పం ఉండాలి, పూజా ద్రవ్యాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ప్రతిమలు ఉండాలి. ఇవేవీ లేకుండా ఒక అద్భుతమైనటువంటి పూజా విధానాన్ని దాస్గన్ మహారాజ్ స్తవనమంజరి ద్వారా మనకు అనుగ్రహించారు. స్తవనమంజరి ఆరంభం నుంచి చివరి వరకు కూడా మనం ఒక గొప్ప పెద్ద ఎత్తున ఒక హోమమో యాగమో పూజనో చేస్తే ఏ విధంగా అయితే దాని క్రమం ఉంటుందో క్రమమే ఇక్కడ ఉంటుంది తప్ప క్రతువు ఉండదు. క్రతువంతా కూడా మానసికంగానే. ఈ గ్రంథ పారాయణ కూడా గణేష్ ప్రార్థనతో ప్రారంభించి ఆ తర్వాత సరస్వతీమాత దేవతాస్తుతి ఈ విధంగా ముందుకు కొనసాగుతుంది. వారు రాసినటువంటి ఆ పదాలు మనకు చదివేటువంటి క్రమంలో ఉన్నటువంటివి ఎంత తొందరగా మనసుకు పట్టేస్తాయంటే అవి ఒకసారి మనసులో చేరిన తర్వాత ఇంకా మనకు పుస్తకంతో పని లేదు. గణేష్ ప్రార్థన కూడా ఇంత అద్భుతంగా రాస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః, జగదాధార సర్వసాక్షి, ఓ పార్వతీనందన మయూరేశ్వర లంబోదర ఊహాతీత, ఓ గణేశ పాహిమాం పాహిమాం, నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడిగా నువ్వు ప్రసిద్ధి చెందావు, సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి, ఓ మంగళ స్వరూప ఫాలచంద్ర నన్ను రక్షించు. ఇందులో ఉన్నటువంటి గణపతి ప్రార్థన ఒక్కసారి చదివితే అది మనసుకు ఎక్కేస్తుంది. అంతేకాదు సకల దేవతల యొక్క స్మరణ, వారు బాబా యొక్క కీర్తిని కొనియాడేటప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి పరంపరనంతా అందరి కీర్తిని వారు కొనియాడతారు. ఇక్కడ సరస్వతీదేవి స్మృతి ఉంటుంది. ఎందుకంటే సరస్వతీదేవి శబ్దానికి ప్రతీక. ఆవిడ లేకపోతే శబ్దం పలకదు, మాట లేదు, వాక్కు లేదు. అందుకని సరస్వతి స్తుతి చేస్తారు. ఆ తర్వాత పండరినాథుడు, పాండురంగడు ఇట్లా అనేక మంది దేవతల యొక్క స్తుతిని మనతో చేయించి ఆ పారాయణలోకి తీసుకెళ్తారు. అంటే ఇక్కడ క్రతువు లేదు కానీ క్రమం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే స్తవనమంజరిని ఒక్కసారి ఎవరైనా ఆశ్రయిస్తే జీవిత పర్యంతం దాన్ని వదిలిపెట్టరు. దాస్గన్ మహారాజుకు అనేక మంది మహనీయుల పట్ల ఉన్నటువంటి గౌరవం, ఆ గౌరవం ఈ స్తవనమంజరి చదివేటువంటి వాళ్ళందరి మనసుల్లో కూడా కలగాలి.
అందుకనే బాబా యొక్క విశిష్ట అవతారం గురించి చెప్పేటప్పుడు అనేక మంది మహాత్ముల యొక్క ప్రస్తావన తీసుకొస్తారు ఇక్కడ. ఓ సాయినాథ, సమర్థ సద్గురు మచ్చేంద్రనాథుడు మీరే, మహాత్ముడైనటువంటి జలంధరుడు మీరే, నివృత్తిదారు జ్ఞానేశ్వర మహారాజు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏకనాథ్ మహారాజు కూడా మీరే. ఆ రోజు బాబా కంటే ముందు ఉన్నటువంటి సాధు సత్పురుషుల యొక్క పరంపరనంతా కూడా మనల్ని పారాయణ చేసేలాగా, వారిని గుర్తు చేసుకునేలాగా చేస్తారు. అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయినాథ స్తవన మంజరి. సాయినాథ స్తవన మంజరి ఒక సగటు భక్తుడి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. బాబా పట్ల ప్రేమను పెంపొందించడంలో స్తవన మంజరికి మించినటువంటి గొప్ప సాధనా వస్తువు ఇంకోటి లేదు మనకు. ఎందుకంటే భగవంతుని యొక్క చరిత్ర పారాయణ చేయాలంటే మనం నియమం పెట్టుకుంటాం. 7 రోజులు పారాయణ, లేకపోతే ఒక రోజులో పూర్తి గ్రంథం పారాయణ, ఇదంతా ఉంటుంది. కానీ స్తవన మంజరి కేవలం మీరు ఒక 25 నిమిషాలు సమయాన్ని వెచ్చించగలిగితే పారాయణను ప్రశాంతంగా మనం చేసుకోవచ్చు. అంత సులువు. అంతేకాదు, ఇది కేవలం ఒక పారాయణ స్తోత్రం మాత్రమే కాదు, బాబా ఒడిలో మనం ఆడుకున్నట్టు ఉంటుంది. బాబా ముందు మన రహస్యాలన్నీ గుట్టంతా విప్పేసి, అయ్యా సకలము నీకు తెలుసు, నేనేమీ కోరాల్సినటువంటి పరిస్థితి లేదు. చాలామంది స్తవన మంజరి కోరికల కోసం చాలామంది మొదలు పెడతారు. స్తవన మంజరి ఒక 18 సార్లు పారాయణ చేస్తే, 13 సార్లు పారాయణ చేస్తే బాగుంటుందని చెప్పి. కానీ ఆ పారాయణ చేస్తున్నటువంటి క్రమంలో భక్తుడి యొక్క మనస్సును, స్థితిని పూర్తిగా మార్చేస్తుంది స్తవన మంజరి. అరే, బాబాకు సర్వము తెలుసు నా గురించి, బాబా దగ్గర నా దగ్గర ఉన్నటువంటి సర్వలోపాలను నేను చెప్పేసుకున్నాను, ఇక నేను ఆయనను ప్రత్యేకంగా కోరేదేమిటి అనేటువంటి స్థితి ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు, అనేక మంది మానసిక వ్యధలను, అనేక మంది కష్టాలను శ్రీ సాయినాథ స్తవన మంజరి కొన్ని కోట్ల మందికి ఆ మేలు చేసింది. దాదాపు 8 సంవత్సరాల క్రితము ఒక ఆవిడ ఒక డిప్రెషన్తో మన సాయి టీవీ ఆఫీస్ తారనాకకు వచ్చింది. 33 ఏళ్ల వయస్సు. భర్త అనుకోకుండా అనారోగ్యంతో నెల రోజుల క్రితం మరణించాడు. తన తల్లిగారింటికి హైదరాబాద్ వచ్చింది. సాయినాథ స్తవన మంజరి శతాబ్ది ఉత్సవం కనుకుంటా, ఆ సందర్భంలోనే ఆవిడ రావడం జరిగింది. ఆవిడ ఒక ప్రశ్న వేసింది, నేను ఎందుకోసం బ్రతకాలి? నేను చిన్నప్పటి నుంచి నేను బాబాను నమ్ముకొని ఉన్నాను, కానీ బాబా నాకు అన్యాయం చేశాడు. అందుకని అది అడుగుదామనే ఈరోజు వచ్చాను, దానికి సమాధానం కావాలి అని. అమ్మ, నువ్వు ఎవరి కోసం బ్రతకొద్దు, బాబా కోసమే బ్రతకాలి. నీ జీవితం మొదటి నుంచి కూడా బాబా చేతిలోనే ఉందనుకుంటున్నావు కదా, బాబానే నీకు ఆధారం అనుకుంటున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు బాబా కోసమే బ్రతకాలమ్మా. స్తవన మంజరి కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నాతో మాట్లాడు అన్నాను. వెళ్ళేటప్పుడు అమ్మాయి నాకు బాగా గుర్తు, అప్పుడు దాస్కన్ మహారాజు ఇలా నిల్చొని ఉంటాడు, బాబా కూర్చొని ఉంటాడు. ఆ కవర్ పేజీతోటి స్తవన మంజరి వేసాం. అమ్మాయి ఆ స్తవన మంజరి హృదయానికి హత్తుకొని, నాకు ఒక తోడుని తీసుకెళ్తున్నాను, ఈ తోడు నాకు సమాధానం చెప్పాలి అని అంది. తప్పకుండా అమ్మ సమాధానం చెప్తుందని చెప్పాను. సరిగ్గా 4 రోజులకు మళ్ళీ ఆవిడ వచ్చింది. వచ్చి నాకు సమాధానం దొరికింది అంది. ఏం సమాధానం దొరికింది అన్న. నేను జీవితం కూలిపోయింది అనుకున్నాను, ఇక జీవితం లేదనుకున్నాను, కానీ స్తవన మంజరి చదివిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి అనేటువంటిది నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి మరలా నా కొత్త జీవితం ప్రారంభం కాబోతుందని చెప్పి అమ్మాయి తను చదువుకున్నటువంటి చదువుకు కావలసినటువంటి ఉద్యోగాన్ని వెతుక్కుంది. ఒక 2 సంవత్సరాల తర్వాత మరలా వివాహం చేసుకుంది. పిల్లలతో ఆనందంగా ఈరోజు జీవిస్తుంది అమ్మాయి, నాకు ఇప్పటికీ తెలుసు. అంటే స్తవన మంజరి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఎవరి కోసం ఉండాలి, ఎవరి కోసం బ్రతకాలి, మన జీవన స్థితిగతి ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటిది శ్రీ సాయినాథ స్తవన మంజరి ఇస్తుంది. సాయినాథ స్తవన మంజరి స్థూలంగా మనకు ఏం నేర్పిస్తుందంటే, అరే ఎంత అగాధం ఉన్నా సరే, నువ్వు ఎంత సంక్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నా సరే,
ఒక్కసారి వచ్చి స్తవనమంజరిలో నువ్వు తలమునకలైతే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకనంటే నా మాట బాబా వింటున్నాడు, నేను చెప్పేది బాబాకు తెలుస్తుంది అనేటువంటిది ఒక గొప్ప ధైర్యాన్ని ఇక్కడ మనకు కలుగుతుంది. ఇక్కడ ఎంత అద్భుతంగా రాస్తారంటే దాస్గన్ మహారాజు, బాబా చిన్న చీమ నీకు బరువు అవుతుందా? నా కష్టం నీకు బరువా? కాబట్టి నన్ను ఉపేక్షించకు బాబా. అంతేకాదు మనము ఎన్నిసార్లు షిర్డీ దర్శనం చేసుకున్నా, బాబా సచ్చరిత పారాయణ చేసినా అనేక కర్మలు చేస్తూనే ఉంటాం. అందుకని ఇక్కడ రాస్తారు, బాబా మీరు అమల గోదావరి తీరం లాంటి వారు, మేము మహాపాపులం, కర్మలు చేయడం అనేటువంటిది మాకు పరిపాటి. అందుకనే కర్మలు చేసినప్పుడల్లా సరే మీ పావన గంగా తీరానికి మేము వచ్చి మీ పాద పంకజంలో మేము మునిగి తేలుతాము అని చెప్పి రాస్తారు. స్తవనమంజరి కూడా అంతే. స్తవనమంజరి పారాయణ ద్వారా మనలో ఒక కట్టడి వస్తుంది. ఆ కట్టడి ఏమిటంటే మనం అనవసరమైనటువంటి కర్మలు చేయకూడదు అనేటువంటి కట్టడి శ్రీ సాయినాథ స్తవనమంజరి ద్వారా వస్తుంది. సాయినాథ స్తవనమంజరి మన తెలుగునాట సాయి టీవీ వచ్చిన తర్వాత కాస్త ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. కానీ మరాఠా దేశంలో వారు ఏ పనిని ప్రారంభించినా, మీరు శ్రావణ మాసంలో చూడండి, షిర్డీలో అఖండ పారాయణ జరుగుతుంది కదా, వారం రోజులు సంస్థానం నిర్వహిస్తుంది కదా. స్తవనమంజరి పారాయణ తర్వాతనే ప్రతిరోజు కూడా సచ్చరిత పారాయణ ఆరంభిస్తారు. ఎందుకని స్తవనమంజరికి ఉన్నటువంటి మహిమ అలాంటిది. స్తవనమంజరి బాబా యొక్క చరణాల వద్ద బాబాతో మనం మమేకం కావడానికి మొదట ఒక ఇంజెక్షన్ లాగా పనిచేస్తుంది. బాగా ఇంజెక్ట్ చేస్తుంది. బాబా యొక్క దయాస్వరూపం ఎంత గొప్పది. నువ్వు బాబాను చేరుకున్న ఫలితం ఏమిటి, ఏమి ఆశించాలి నువ్వు బాబా నుంచి? చాలామంది మనము కేవలము లౌకికపరమైనటువంటి కోరికలనే ఆశిస్తాం. అలా కాకుండా ఏమి ఆశించాలి, నువ్వు ఏ స్థితిలో ఉంటే సద్గురువు యొక్క కృప నీకు దొరుకుతుంది అనేటువంటిది స్తవనమంజరి మనకు తెలియజేస్తుంది. స్తవనమంజరి మహిమ మనందరికీ అందాలని దాస్గన్ మహారాజుకు ఒక తాపత్రయం ఉండేది. ఆయనకు వ్యక్తిగతమైనటువంటి ఎజెండా లేదు. ఆయనకున్నటువంటి ఎజెండా ఏమిటంటే శ్రీ సాయినాథ్ మహారాజు అందరికీ చేరువ కావాలి, ఆయన పట్ల ప్రేమ పెరగాలి, విశ్వాసం పెరగాలి. ఇదే దాస్గన్ మహారాజు గారి యొక్క జీవిత లక్ష్యం. దాస్గన్ మహారాజు అనేక మంది మహాత్ముల యొక్క చరిత్రలు రాశారు. భక్తలీలామృతం, సంతలీలామృతం కూడా రాశారు. దాస్గన్ మహారాజు కొన్ని వేల గ్రంథాలు రాసి ఉండవచ్చు. అవి కూడా మహామహిమాన్వితమైనటువంటివే. కానీ ఈరోజు దాస్గన్ మహారాజు గారి యొక్క రచనల్లో ఏ గ్రంథం, ఏ స్తోత్రం అత్యధికంగా పారాయణ చేయబడుతుందంటే శ్రీ సాయినాథ స్తవనమంజరి. షిర్డీలో ఒక గ్రూప్ ఉంటుంది. మనము రేపు స్తవనమంజరి ఉత్సవము 12వ తేదీ రోజు చేద్దామంటే ఒక్కరోజుకు ఒక 50 మందో 100 మందో రావడానికి అవస్థలు పడుతూ ఉంటాం. షిర్డీలో ప్రతి గురువారం కూడా షిర్డీ గ్రామస్తులు ఒక చోట చేరి పారాయణ చేస్తారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట, ఒక్కొక్క మందిరంలో. షిర్డీలో సరౌండింగ్స్లో చాలా మందిరాలు ఉంటాయి. ఎవరి గృహమైనా పెద్దగా ఉంటే వారి గృహ ఆవరణలో ఆ గురువారం పెద్ద టెంట్ వేసి సాయంత్రం 4 గంటలకు స్తవనమంజరి పారాయణ చేస్తారు. వాళ్ళు పారాయణ చేస్తున్నప్పుడు తనువు పులకరించిపోతుంది. శ్రీ గణేశాయ నమః లంబోదర అని మరొక ప్రాసలో దాన్ని చదువుతారు. ఆ మరాఠా మనకు అర్థం కాకుండా మనం తెలుగులో చదివిన్నాం కదా, మనం కూడా ఆ పారాయణలో పాల్గొన్నామనేటువంటి అనుభూతి కలుగుతుంది. పోయిన సంవత్సరము కార్తీక పౌర్ణమికి నారాయణగావ్లో సత్యవ్రతం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు గురువారం ఆ రోజు సాయంత్రము చిన్న పిల్లలు 6th క్లాస్ 7th క్లాస్, మహా అంటే 8th 9th స్టాండర్డ్ చదివేటువంటి పిల్లలు కంఠస్థ చదివేస్తున్నారు సాయినాథ స్తవనమంజరిని సాయంత్రం హారతి అయిపోగానే. నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా దీని యొక్క మాధుర్యాన్ని మనకంటే ఎక్కువగా మరాఠాలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎంతో దాన్ని ఆస్వాదిస్తున్నారు. నిజంగా ఈరోజు మనందరి బిడ్డలకు ఎంతమందికి స్తవనమంజరి తెలిసి చెప్పండి.
ఎంతమందికి దాని మాధుర్యం తెలుసు? మనమే తెలుసుకోవడానికి జీవితకాలం పట్టింది. స్తవనమంజరి యొక్క మహిమ కోరికలు తీర్చడం మాత్రమే కాదు, బాబా పట్ల ప్రేమ భావనను పెంపొందించుకోవడానికి, నీకు ఒక ఆత్మస్థైర్యం కలగడానికి. నాకు ఏదైనా సరే ఒక్కసారి శ్రీ సాయినాథ స్తవనమంజరి చదివితే ఖచ్చితంగా నాకు సమాధానం దొరుకుతుందనేటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఈరోజు కొన్ని లక్షల మంది వేసుకుందాం, కొన్ని లక్షల మంది ఈరోజు స్తవనమంజరి పారాయణ చేయడం ద్వారా ఆత్మస్థైర్యాన్ని పొందారు, మానసికమైనటువంటి శాంతిని పొందారు. బాబా ఎక్కడో లేరు, నా పక్కనే ఉన్నారు, ఎప్పుడు పిలిచినా వచ్చి నేను ఒకసారి స్తవనమంజరి చదివితే ఆయన ఖచ్చితంగా వింటారు, నా మొరను ఆలకిస్తారు అనేటువంటిది. ఎందుకంటే సాయినాథ స్తవనమంజరిలో ఒక భక్తుడి యొక్క మొర ఇందులో ఉంటుంది. బాబా నేను మహాపాతకుణ్ణి, చాలా పాపాలు చేసినటువంటి వాడిని, కానీ బాబా నన్ను ఉపేక్షించకు. బాబా ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి మురికి కాలువలను గోదావరి తిరస్కరిస్తుందా? అదే కదా, నన్ను కూడా మీరు తిరస్కరించకూడదు. నిజానికి బాబా ఎవరిని తిరస్కరించరు. తన వద్దకు వచ్చినటువంటి వారిని సంస్కరించడమే తప్ప తిరస్కరించేటువంటిది ఏదీ లేదు. అటువంటి బాబా యొక్క దయాస్వరూపం మనకి ఇందులో కనిపిస్తుంది. అంతేకాదు, ఎటువంటి సంక్లిష్టమైనటువంటి దాన్నైనా సరే, ఒక మాట రాస్తారు కదా ఇక్కడ, బాబా ఎందరో రోగులను నువ్వు ఆరోగ్యవంతుని చేశావు, గొడ్రాళ్లకు సంతానాన్ని అనుగ్రహించావు. నిజంగా అంతకంటే పెద్ద సమస్యలు మనకేముండవు. రోగం అనేటువంటిది చాలా మనిషిని కృంగదీస్తుంది. అటువంటి రోగాలనే నివారించే ఆరోగ్యాన్ని ఇస్తాం. గొడ్రాళ్లకు పిల్లలు కావడం అనేటువంటిది చాలా మట్టుకు అసంభవం, కానీ వారికి సంతానాన్ని అనుగ్రహించాం. అటువంటి నీవు నా జీవితంలో వచ్చేటువంటి చిన్న చిన్న ఆటుపోట్లను తొలగించలేవా? స్తవనమంజరి ఇచ్చేటువంటి ధైర్యం, ఇంత ధైర్యం ఏ గ్రంథం కూడా నీకు ఇవ్వదు. ఈరోజు చాలామంది ఆత్మనూన్యతతో ఉన్నటువంటి వాళ్ళు. ఒక ఆవిడ ఇటీవల కాలంలో ఒక 2 సంవత్సరాల క్రితం మన వరాలసాయి మందిరం ప్రారంభమైన తర్వాత 2 సంవత్సరాలకు వాళ్ళ పిల్లవాడిని తీసుకొని వచ్చింది. సరే, మా అబ్బాయి ఎప్పుడూ కూడా తనకు తాను తక్కువగా అంచనా వేసుకుంటాడు, తన దగ్గర టాలెంట్ ఉంది కానీ ఆత్మనూన్యతా భావం ఉంది అని అన్నా. అమ్మా, నేను ఇంగ్లీష్లో స్తవనమంజరి ఇస్తాను, నువ్వేమనుకోకుండా ఒక 2 రోజులు దగ్గరుండి చదివి తర్వాత అతనికి అలవాటు అవుతుంది అని చెప్పాను. అబ్బాయి నెల రోజులు ప్రతిరోజు కూడా స్తవనమంజరి పారాయణ చేయడం ప్రారంభించాడు. అబ్బాయిలో ఎక్కడ లేనటువంటి ఆత్మస్థైర్యం పెరిగింది. తను ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకున్నాడో ఆ లక్ష్యం ఖచ్చితంగా నేను చేరుతానమ్మా, ఈ సంవత్సరం నేను ట్రోఫీ కొడతాను అని అన్నాడు. అబ్బాయి నేషనల్ ప్లేయర్గా క్రీడారంగం ఏదో నాకు గుర్తులేదు, కానీ చాలా సందర్భాల్లో సెమీఫైనల్ వరకు వచ్చి ఎదుటి ఉన్నటువంటి వ్యక్తిని చూసి, వాడి సామర్థ్యాన్ని చూసి ఆ ఆత్మనూన్యతతోటి ఓడిపోయేటువంటి వాడట. ఆ తర్వాత సంవత్సరం జరిగినటువంటి ట్రోఫీల్లో అబ్బాయి ఫైనల్ వరకు వెళ్ళి కప్పు తీసుకొని వచ్చాడు ఇంటికి. అంటే ఒక ఆత్మస్థైర్యాన్ని స్తవనమంజరి పెంచుతుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సాయి టీవీ ఆరంభించినటువంటి సమయంలో దీనిని ఎలా ముందుకు తీసుకెళ్తాం, పని ప్రారంభించడం చాలా సులువు, ఎవరైనా ప్రారంభిస్తారు, కానీ దాన్ని సస్టైన్ చేయడం అనేటువంటిది ఎలా? అప్పుడు నాకు స్తవనమంజరి గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. స్తవనమంజరి ఇప్పటికీ కూడా నా నిత్యకృత్యంలో అది ఒక భాగం. రోజు దాన్ని స్మరణ చేయనటువంటి తలవనటువంటి రోజు ఉండదు. అంత గొప్ప శక్తిని ఇచ్చారు. దాస్కర్ మహారాజు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు అన్ని విషయాల్లో కూడా. ఈ స్తవనమంజరి రచన బాబా మహాసమాధికి 36 రోజుల ముందు రాసి ఉటావుటిన 9వ తారీఖు రోజు రాశారు, 12వ తారీఖు రోజు షిరిడీకి వచ్చారు. వచ్చి బాబా ముందు కీర్తన చేసి, బాబా నువ్వు ఎట్లయినా ఈ గ్రంథానికి నువ్వు అనుగ్రహం ఇవ్వాలి. ఏ అనుగ్రహాన్ని ఇవ్వాలి? ఎవరైతే ఈ గ్రంథం పారాయణ చేస్తారో, ప్రతి గురువారం చేసేటువంటి వాళ్ళు బాబా. మళ్ళీ డౌట్ వచ్చింది, ప్రతి గురువారం అంటే చేయకపోవచ్చు, ఏకాదశికి చేసినట్టు అయినా సరే, ఇక ప్రతిరోజు చేసే వాళ్ళకైతే అమితమైనటువంటి ఆనందం. అటువంటి వాళ్ళందరి కోరికలు నువ్వు తీర్చాలి బాబా, మీరు ఇందుకు అభ్యంతరం చెప్పకూడదు అంటే బాబా సంతోషంగా తలూపుతారట.
ద్వారకామాయిలో బాబా సుఖాసీనులైనప్పుడు దాస్గన్ మహారాజు ఈ స్తవనమంజరి స్తోత్రాన్ని పఠిస్తుంటే బాబా తన్మయత్వానికి లోనయ్యారట. అందుకనే దాస్గన్ మహారాజు గారు అడగగానే బాబా దీనికి మీ యొక్క అనుగ్రహం కావాలి, ఎవరైతే నిత్య పారాయణ చేస్తారో వారి జీవితాలు మారాలి, ప్రతి గురువారం పారాయణ చేసేటువంటి తలరాతలు మారాలి, ఏకాదశి రోజు పారాయణ చేసేటువంటి వారికి కనీసం ఏదైనా ఒక ఫలితం దక్కాలి అని చెప్పి బాబాని అడిగితే బాబా ఎంతో సంతోషంగా అంగీకరించారు. అందుకని ఈరోజు స్తవనమంజరి పారాయణ గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న సాధన చెప్తాను చూడండి. రేపు గురువారం నుంచి 11వ తేదీ వరకు, సెప్టెంబర్ 11వ తేదీ వరకు 2 వారాలు అవుతుంది. 2 వారాలు 2 పూటల నియమం తప్పకుండా స్తవనమంజరి పారాయణ చేయండి. రేపు గురువారం నుంచి ఈరోజు బుధవారం. మీరు చూడండి, ఒక్క ట్రెమెండస్ అద్భుతం మీరు చూస్తారు మీ జీవితంలో. ఎవరికైనా కష్టం ఉందా, ఎవరికైనా ఏదైనా కోరిక చాలా రోజులుగా తీరట్లేదా, సమస్య చాలా రోజులుగా పట్టి పీడిస్తుందా, మీరు అనుకున్నది జరగట్లేదా, ఈరోజు వినాయక చవితి కదా, ఈరోజు విన్నటువంటి ఈ మాటల్ని రేపు ఉదయం గురువారం రోజు బాబా ముందు దీపం వెలిగించి స్తవనమంజరిని పారాయణ చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 15 రోజుల్లో ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. దక్కిన తర్వాత దయచేసి సాయి టీవీకి ఫోన్ చేసి చెప్పండి. ఎందుకంటే మీ యొక్క ఫలితం ఇంకొంతమందికి స్ఫూర్తినివ్వవచ్చు. అది చెప్పడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. మీకు మేలు జరిగినది మేమేం అడగం, కేవలం జరిగినటువంటి మేలు ఒక వాయిస్ మెసేజో ఒక టెక్స్ట్ మెసేజో పెట్టండి. ఈ 15 రోజుల పారాయణ చాలా అద్భుతమైనటువంటిది. నేను కూడా ఈ 15 రోజులు పారాయణ చేస్తాను. ఎందుకో తెలుసా, నాకు కూడా కొంత నిరుత్సాహం వస్తున్నట్టు అనిపిస్తుంది. బాబా నీ సేవలో ఇంకొంత ఉత్సాహాన్ని కలిగించనేటువంటి సంకల్పంతో నేను పారాయణ ప్రారంభిస్తాను. మీరు మీ సంకల్పాలతోటి రేపటి నుండి 15 రోజులు ఉదయం సాయంత్రం పారాయణను ప్రారంభించండి. అద్భుతాలను మనం చూస్తాం. ఆ అద్భుతాలన్నీ కూడా మీకు జరిగినటువంటి అద్భుతాలను తెలియజేసండి. ముఖ్యంగా ఆరోగ్యం, సంతానం, ఉద్యోగం, ఇటువంటి అనుగ్రహం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ 15 రోజులు పారాయణ చేయండి. పారాయణ చేసిన తర్వాత దాని యొక్క ఫలితం ఏదైనా ఉంటే, మీరు ఏదైనా సాయి సేవకు చేయదలుచుకుంటే తప్పకుండా వరాల సాయి మందిరానికి, అదేవిధంగా స్తవనమంజరి ఉత్సవం జరగబోతుంది కదా 12వ తేదీ, దానికి అన్నసంతర్పణకో మీరు ఖచ్చితంగా మీ పారాయణ పూర్తయిన తర్వాత కొంత దక్షిణను దానికి సమర్పించండి. ఎందుకంటే ఏ కార్యమైనా సరే దక్షిణ లేకుండా మనం ఏ కార్యాన్ని ముగించలేం కదా. ఏదైనా మీకు మనసుకు తోచినటువంటిది. ఎందుకంటే స్తవనమంజరిలో రాస్తారు, బాబా నా మనస్సే నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను. మనస్సు సమర్పించిన తర్వాత ఇంకేమీ ఉండదు. ఎందుకంటే మనసే కదా అన్నీ కోరేది. మనస్సునే సమర్పిస్తున్నాను బాబా అంటే దాని అర్థం ఏమిటి? కోరికలు లేనటువంటి స్థితికి నేను వెళ్ళబోతున్నాను బాబా. మనసును సమర్పించామంటే ఖచ్చితంగా కోరికలు లేనటువంటి స్థితికి మనం వెళ్తున్నామని అర్థము. అటువంటి స్థితిని అనుగ్రహించమని చెప్పి కూడా మనం స్తవనమంజరిని పారాయణ చేద్దాం. స్తవనమంజరి పారాయణ ఎంత ఇన్స్టెంట్ ఫలితాలను ఇస్తుందంటే, ఒక ఆవిడ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు. కరోనా టైంలో ఉద్యోగాలు లేవు, ఇద్దరు భార్యాభర్తల ఉద్యోగాలు కూడా 2 కూడా పోయాయి. వెనక్కి రాలేని పరిస్థితి. అక్కడ ఉంటే ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. ఆవిడ యూట్యూబ్లో చూస్తుంది. ఇక వీడియో కాల్ చేసి బాబాని చూపెట్టారు. చూపెడితే తర్వాత అమ్మాయితో మాట్లాడిచ్చారు. విపరీతమైనటువంటి రోదన, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. సెకండ్ వేవ్ కరోనా అప్పుడే అయిపోయింది. మేము కనీసం వెనక్కి తిరిగి రాలేము, ఇక్కడ ఉంటే ఉన్నట్టు ఇన్ని రోజులు నోరు కట్టుకొని సంపాదించిందంతా వృధా అయిపోతుంది, ఏం చేయాలో తెలియదు. కనీసం మా ఇద్దరిలో ఒక్కరికన్నా ఉద్యోగం రావాలి, వస్తే మేము నిలబడతాము అని అంది. నేను ఒకటే మాట చెప్పా, అమ్మ స్తవనమంజరి డౌన్లోడ్ చేసుకో, చదువు. 1 వారం రోజులు నువ్వు చదివేటప్పుడు ఇప్పుడు రోధిస్తున్నావే, ఆ రోదనను పక్కన పెట్టు. ఇతరులపై నిందిస్తున్నావే, నా కర్మకు వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని చెప్పి దాన్ని పక్కన పెట్టి కేవలం స్తవనమంజరిపైనే దృష్టి పెట్టు. ఖచ్చితంగా ఒక మేలు మాత్రం నీకు జరుగుతుందని చెప్పా. అమ్మాయి 15 రోజుల తర్వాత నా నెంబర్ తీసుకొని ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసింది. సార్ నా భర్తకు ఉద్యోగం వచ్చింది సార్, నాకు కూడా ఇంకో 15 రోజులకు వస్తుందనేటువంటి విశ్వాసం నాకు కలిగింది సార్. స్తవనమంజరి మా జీవితాలను నిలబెట్టింది, మాకు మరొక జీవితాన్ని ఇప్పుడు ఇచ్చింది.
ఎందుకంటే మాతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారం రోజుల క్రితం అందరూ ఇండియాకి వెళ్ళిపోయారు. మేము మాత్రమే ఉన్నాము. ఒక్క స్తవనమంజరిని మాత్రమే నమ్మాను. మా వారు అందరూ వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళిపోదామంటే లేదు, నా 15 రోజుల పారాయణ పూర్తయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం, ఈ లోపే ఫలితం బాబా అనుగ్రహిస్తారు అని చెప్పి అమ్మాయి మొండిగా ఉంది. ఆ అమ్మాయి పారాయణ ప్రారంభించినటువంటి 2వ వారమే, అంటే 7వ రోజు గడిచి 9వ రోజుకి వెళ్ళే లోపే అబ్బాయికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. అమ్మాయి పారాయణ పూర్తయ్యే సమయానికి ఆయన జైనింగ్ ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది. అంటే స్తవనమంజరి మనము విశ్వాసం ఉంచి చదవాలి, కానీ సాక్షాత్తు బాబాకు మన కష్టం చెప్పుకున్నట్టే. స్తవనమంజరి చదివేటప్పుడు మనకు ప్రత్యేకమైనటువంటి సంకల్పాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇది చేయి బాబా, అది చేయి, ఆరోగ్యాన్ని, అవన్నీ అన్నీ అందులోనే ఉంటాయి. చాలామంది భగవంతుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, కర్మలు చేసి ఉంటే క్షమించని చెప్పి. చేసి ఉంటే అంటాం, అక్కడ ఇక్కడేమి ఒప్పుకుంటాం, నేను చేసే ఉన్నాను బాబా, నేను అలాంటి దుర్మార్గుణ్ణి, అయినా సరే మీరు నన్ను అనుగ్రహించాలి. ఎందుకంటే బాబాకు మనం వినతి చేసుకునేటువంటి తీరు కూడా ఇందులో అద్భుతంగా ఉంటుంది. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నింటినీ మన్నించు, చంచల మనస్కుడను, భక్తిహీనుడను అయినా నా సందేహాలన్నింటినీ శీఘ్రమే నివారించు. సాయి గురుదేవర్య, నీవు కామధేనువు, నేను లేగదూడ వంటి వాడిని, మీరు చంద్రుడు, నేను చంద్రకాంతామణిని. హృదయపూర్వక వందనాలు ఓ సత్ప్రభు, మీ కరుణతో మీ వరద హస్తాన్ని నా శిరస్సుపై ఉంచి అనుగ్రహించండి. దాసుడైనటువంటి ఈ దాసుగనుణ్ణి మీరు చింతలు శోకాలు లేకుండా ఆ చింతలు శోకాలను వెంటనే నివారించమని చెప్పి ఇక్కడ అడుగుతున్నాం. ఇక్కడ మనం చేసేటువంటి ప్రార్థన చాలా అద్భుతమైనటువంటిది. బాబా, నా మనస్సు ఎప్పుడూ కూడా సర్వదా నా ఆధీనంలో ఉండేటట్టు చూడు. ఇంతకంటే గొప్ప ప్రార్థన ఏమీ ఉండదు. మనము అనేక తప్పులు చేస్తూ ఉంటాం, ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటాం. అందుకనే ఇక్కడ ఒక మాట రాస్తారు, సముద్రంలోని నీరు తీయగా మారిన తర్వాత ఇక ఉప్పు నీరు తాగాల్సిన అవసరం ఏముంది బాబా? అంటే నా జీవితమే నువ్వు మధురంగా మార్చిన తర్వాత, నా మనసులో కల్మషాలు లేకుండా చేసిన తర్వాత నేను ఇంకెందుకు దుష్కర్మలు చేస్తాను? నా మనసంతా కూడా మధురమైపోయింది కదా, ఇక చెడు ఆలోచనలు నేను ఎందుకు చేస్తాను, చెడు మార్గాన్ని నేను ఎందుకు పడతాను? ఆ విధంగా మన మనస్సును పూర్తిగా వారు పునీతం చేస్తారు. అది ఎలా జరుగుతుందంటే కేవలం స్తవనమంజరి ద్వారానే జరుగుతుంది. స్తవనమంజరి మన జీవితాలను మధురం చేస్తుంది, అది మధురమాయి. ఇక్కడ దాస్గన్ మహారాజ్ రాస్తారు, సాయి సద్గురువు యొక్క ప్రేరణ వల్లనే నేను ఈ స్తవనమంజరి రచన చేయగలిగాను, ఇది నా పాండిత్యం కాదు. ప్రతి చోట కూడా రాస్తారు, బాబా ఏదో తెలిసి తెలియక రకరకాలైనటువంటి పదాలతో నిన్ను కొనియాడుతున్నాను, నిజంగా నీ కీర్తిని కొనియాడడానికి పదాలు ఎక్కడ ఉంటాయని చెప్పనంటాను. ఆ విధంగా స్తవనమంజరికి ఇంత మహిమ ఉంది. ఈ మహిమాన్వితమైనటువంటి స్తవనమంజరిని రేపటి నుంచి 2 వారాలు 11వ తేదీ వరకు, గురువారం, సెప్టెంబర్ గురువారం వరకు తప్పకుండా అందరూ 2 పూటలా పారాయణ చేయండి. ఆ తర్వాత రోజు పారాయణ చేసేటువంటి ఒక నియమాన్ని పెట్టుకోండి. ఆ నియమం మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. స్తవనమంజరి యొక్క మహిమ మీరు రుచి చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బాబా ఒడిలో మీరు ఆడుకుంటాడు, బాబా ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు స్తవనమంజరి ద్వారా. అంత మహిమాన్వితమైనటువంటిది. మరొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.